హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం చూడండి భోగమంట వేసుకుంటాం కదా, తెల్లవారుజామున అయితే లెగిసి ఇలా సున్నుండలు అయితే తయారు చేసుకుందాం. ఎలా చేయాలి ఏంటి అన్నీ చూపిస్తేస్తాను. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. భోగి పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా. ఇలా తయారు చేసుకోండి. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం మినపప్పు అయితే వేపుకుందామండి. దేనికి అనుకుంటున్నారా? సున్నిపిండికి. ఇలా అయితే వేపుకుందాం. చూడండి పుల్లల పొయ్య, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరిది గారు అయితే చెప్తున్నారు. కలర్ చూడండి, పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది. అవును, ఇది అయితే బాగుంటాయి. పుల్లలతో బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత చెప్తాం. ఇలా ఉండే పప్పు ఇలా అయితే కలర్ రావాలండి కంపల్సరీగా. సున్నిపిండికి అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజని. భోగి పండుగ శుభాకాంక్షలు. హాయ్ అండి, నేను మీ రజనీని. భోగి పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా. ఈరోజు భోగి పండుగ కదా, సున్నిపిండికి మినపప్పు అయితే వేపేసుకున్నాము. చూడండి ఇలా సున్నిపిండి అయితే స్టోర్ చేసేసాను. ఇలా తిరగల్ని విసిరేసేసి ఇలా మెత్తగా జల్లిండి పట్టుకోవాలండి. తిరగల వల్ల అవ్వకపోతే మీకు మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మెత్తగా అయితే పట్టేసుకోండి. ఈరోజు మనం భోగి మంట అయితే వేసుకుంటాం కదండి. తెల్లవారుజామున అయితే లేచి నలుగు పెట్టుకుని ఆయిల్ రాసుకుని నలుగు పెట్టుకుని తలతానం అయితే చేయాలి కంపల్సరిగా. పెద్దవాళ్ళు కుదరకపోతే పిల్లల కన్నా ఇలా అయితే చేపించాలండి. ఈరోజు నలుగు పెట్టి తలతానం అయితే చేపించాలి కంపల్సరిగా. తలతానం చేసిన తర్వాత భోగిమంట అయితే వేసుకోవాలి. భోగిమంట వేసుకున్న తర్వాత సున్నుండ అయితే కంపల్సరిగా తినాలండి. సున్నుండలు అయితే తయారు చేసుకుందాం. ఇలా బెల్లం అయితే తిప్పించుకోండి. సున్నిపిండి బెల్లం. ఈ బెల్లం అయితే మనకు కావాల్సినంత మెత్తగా అయితే పొడి అయితే కొట్టుకుందాం. చూడండి ఇలా ఒక కవర్ అయితే తీసుకోండి. ఇందులో 2 కుందులు బెల్లం కుందులు అయితే వేసుకుందాం. చూడండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకుని మెత్తగా అయితే 1 కేజీ రాయి అయితే తీసుకుని మెత్తగా కొడదాం. చూడండి ఇలా మెత్తగా అయితే 2 కుందులు బెల్లం, 2 కుందులు అంటే 1/2 కేజీ అండి. ఇలా అయితే దంచుకోండి. ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకోండి. ఇలా ఒక తవ్వ అయితే తీసేసుకోండి. చూడండి సున్నిపిండి అయితే ఇలా ఒక తవుడు సున్నిపిండి అయితే తీసుకోండి. కంపల్సరీ ఒక తవుడు ఉండాలంతే. మనం ఎట్లా ఉన్నదో అయితే తీసేసుకుందాం. ఇలా ఒక తవుడు అయితే ఇలా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం దంచి పెట్టుకున్న బెల్లం పొడి. చూడండి కరెక్ట్గా అయితే మనకి 1/2 కేజీ బెల్లం ఒక తవుడు అయితే అయిపోతుంది. ఇలా చూడండి ఇలా అయితే ఒక తవుడు బెల్లం ఇలా అయితే వేసేసుకోండి. ఇలా అయితే మొత్తం మ్యాష్ చేసుకోండి. ఎక్కడైనా బెల్లంలో ఏమన్నా రాళ్ళు అది ఏమన్నా కనిపిస్తే కనుక తీసేసుకోండి. ఎందుకంటే ఇది కరగబెట్టే బెల్లం కాదు, మనం వడపోసుకోవడానికి ఇలాగే తయారు చేసుకోవాలి. చూడండి ఇలా అయితే మొత్తం ఇలా కలిపేసుకుని చూడండి ఇలా మిక్సీ జార్ అయితే తీసుకోండి. కొద్దిగా పొడుము కొంచెం బెల్లం ఇలా అయితే వేసుకుని మిక్సీ అయితే పట్టేద్దాం. ఇలా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా చూడండి ఇలా మిక్సీ అయితే ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి. మొత్తం బెల్లం ముక్కలు సున్నిపిండి నలిగేలాగా. చూడండి మొత్తం అయితే ఇలా పట్టేసాము. ఎక్కడ బెల్లం ముక్కలు లేకుండా ఇలా అయితే మెత్తగా పట్టేసుకోండి. ఇలా ఒక బాండ్లీ అయితే తీసుకోండి. నెయ్యి అయితే మనం 1 రోజు ముందు కాసుకోవాలండి కంపల్సరీగా. ఇలా అప్పటికప్పుడు మనం సున్నిపిండి భోగినాడు తయారు చేసుకోవాలి. తెల్లవారుజామున ఇలా అయితే నెయ్యి అంతా వేసుకోండి. మీకు కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. చూడండి నేనైతే ఇంత నెయ్యి తీసుకున్నాను. కావాలితే మళ్ళీ యాడ్ చేసుకుని కరిగించుకోవచ్చు. ఇప్పుడైతే మనం కరిగించుకుందాం. చూడండి స్టవ్ అయితే వెలిగించేసుకోండి.
ఇలా సిమ్లో పెట్టుకుని నెయ్యి అయితే కరిగించేసుకుందాం. హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ రోజైతే భోగినాడైతే నెయ్యితో అయితే సున్నుండలో ఫుల్గా చేసేసుకుందాం. చూడండి, హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కరిగించుకుందాం. చూడండి, నెయ్యి అయితే మొత్తం కరిగిపోయింది. చూడండి, సున్నిపిండి అయితే తీసుకుని ఇలా మనం నెయ్యి అయితే కరిగించుకున్నాం కదా. ఇప్పుడు ఇది సెంటర్లో అయితే ఇలా అయితే వేసుకుందాం కావాల్సినంత. చూడండి, ఇలా అయితే మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం. ఎప్పుడు కూడా మనకి పొడి పొడిలు ఆడకూడదండి, తొనల కింద అయితే ఎరగాలి. సున్నుండ అయితే అలా అయితే తయారు చేసుకుందాం. కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ చూడండి, ఇలా అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి. చూడండి, ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేద్దాం. చూడండి, ఇలా అయితే మొత్తం పట్టించేసుకోండి. పట్టించుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా ఉండలాగైతే చుట్టేసుకుందాం చక్కగా. చూడండి, ఇలా అయితే తయారు చేసుకోండి. ఈ ఉండ ఎప్పుడు కూడా మనకి ఇలా ఇరుస్తే ఇలా అయితే ఉండాలండి. అలా తయారు చేసుకుందాం అన్నీ కూడా. మొత్తం లడ్డూలాగా అయితే చుట్టేసుకుందాం. ఇదైతే ఇలా పక్క పెట్టేసుకుందాం. ఇలా ఒక స్ట్రే అయితే తీసుకోండి. చూడండి, ఇలా అయితే బాగా గట్టిగా ఒత్తే కోలి నెయ్యి అయితే బయటకు వచ్చేస్తుంది. ఇలా అయితే అన్నీ చుట్టేసుకుందాం. వావ్, చూడండి, ఇన్ని సున్నుండలు అయితే తయారు చేసేసాను. సూపర్గా. చూడండి, మీరు కూడా ఇలా కంపల్సరీగా భోగినాడు అయితే ఇలా తయారు చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చాలా హెల్త్కి కూడా మంచిది. ప్రతి ఒక్కళ్ళు భోగినాడు అయితే భోగి మంట వేసుకున్న తర్వాత కంపల్సరీగా సున్నుండ అయితే తినాల్సిందే. లైక్ మర్చిపోకండి, కామెంట్ పెట్టండి కంపల్సరీగా. హాయ్ అండి, సున్నుండలన్నీ కూడా తయారు చేసేసుకున్నాం. చూడండి ఎంత చక్కగా. మీరు కూడా భోగినాడు అయితే తెల్లవారుజామున అయితే ఇలా తయారు చేసుకోండి. భోగి మంట వేసిన తర్వాత అయితే తినేద్దాం. చూడండి, ఇవన్నీ కూడా మా అబ్బాయి పట్టుకొచ్చాడు. ఈ స్నాక్స్ ఇవన్నీ కూడా మా అబ్బాయి అయితే బెంగళూరు నుంచి వచ్చాడు. వావ్, చూడండి, మా అమ్మాయి అయితే సున్నుండలు కూడా పంపించేసింది వాళ్ళ తమ్ముడికి ఇచ్చి. అయితే దా. చూడండి, మా అబ్బాయి అయితే బెంగళూరు నుంచి వచ్చాడు. మేము భోగి మంట వేసిన తర్వాత అయితే సున్నుండలు అయితే తినేస్తాము. ఇప్పుడు భోగి మంట అయితే వేసేసుకుందాం. హాయ్ చెప్తున్నా. హాయ్ అండి, మీరు కూడా ఇలా తయారు చేసుకోండి తప్పకుండా. మాకు సందడి అయితే వచ్చేసింది, మా అబ్బాయి అయితే వచ్చాడు. మీరు కూడా మీ పిల్లలతో ఇలా సందడి చేసేసుకోండి. బాయ్ బాయ్ బాయ్. వావ్, చూడండి, సున్నుండలు అయితే ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే రెడీ చేసుకున్నాము. అద్భుతం, అమోఘం, సూపర్ టేస్టీ. భోగిమంట అయితే వేసేసుకుందాం. భోగిమంట వేసుకున్న తర్వాత సున్నుండ అయితే తినేద్దాం.
బుడ్డోళ్ళు వేసాడమ్మా వేసుకొచ్చినా వెయ్యి ఇంకొక రండి అది ఎట్లంటే అట్ట వస్తుంది అది అంటుకుంది వాళ్ళు వచ్చాక వేస్తున్నాయి అంటుపోతాయి వాళ్ళు గోడు పిడతలు కూడా తెచ్చుకున్నారు అంటించుకుంటారమ్మా బెంగళూరేనా తెచ్చుకున్నారు రోడ్డు మీద మరి ఇవన్నీ దొరకాలి కదా అది కాదు కదా అవును అంతే అంటే ఎక్కడక్కడ ఇవన్నీ దొరకాలి దచ్చనా నేను కూడా వేసేస్తాను వేస్తున్నాను నేను ఆన్ చేస్తాను అందులోనే ఉంది అందులోనే ఉంది ఇది కూలిగడ్డకి ఎక్కడ బట్టలు మధ్యాహ్నం అవుతుంది మరి 3 బట్టలు లెక్క వచ్చేద్దాం 4 బట్టలు అయిపోతాయి ఒకళ్ళు ఎంత లేదన్నా చిన్న బొట్టు తీసుకుని పెట్టుకుంటాలే ఇక్కడ పెడదాం చాలా అన్నీ ఏంటి తాతయ్య అన్నీ ఎందుకు ఏమంట వచ్చింది వేడి ఉంటుందమ్మా ఫుల్గా వేడి ఎక్కువగా ఆరకుండా వేస్తా ఉంటాయమ్మా చాలు కదా 2 మంట వస్తుంది అంటుకుందో లేదా నాకు పైన ఇంకొంచెం పెడతా అంటుకుందే కలర్ గడ్డ వచ్చింది ఉండే ఇది బాగా పైకి వేద్దాం తీసి పీకుదాం మంటగా వచ్చేస్తుంది తాతకి అడిగి చేస్తున్నాడు కదా ఈ తాతకి ఇంకో 2 వేసేనా అయిపోయింది ఇటువైపు రండి వేసేసాడు జైబాబు వచ్చి మన సందడి వచ్చేసింది ఓయ్ వేసే ఇంకొకసారి వేసేమ్మా అదొకసారి నమస్తే చెయ్యి జైబాబు హాయ్ చెప్పమ్మా ఇలా చూడు హాయ్ వచ్చా నీకు ఇలాగిలాగా నేను బాయ్ చెప్తానులే బాయ్
బాయ్ చెప్పమ్మా అన్ని ఈ పట్టు లావణ్య వచ్చిన సందడి వచ్చేసింది. పటాభి లావణ్య గుడిగేడు అలాగనా చిన్న పిద్దాం అది చూడు ఇప్పుడు మాట్లాడతలేదు. రెండు అవి పెట్టు మంట మంటపోతుంది అందుకు పైన పెట్టు వేసేసాడు వేసేసాడు చంద్రులాగా ఉంది కదమ్మా పెద్దది అది అదే అమ్మల ముద్ద అదే అదే అరటిపండు నేను ఫోటో తీస్తాను సెల్ఫీ తీస్తాను ఒక ఫోటో తీస్తాను మామూలుగా నేను వస్తున్నాను అమ్మ నువ్వు వెళ్ళమ్మా వెళ్తున్నాను నువ్వు వెళ్తున్నప్పుడు ఇది ఫోటో తీ వీడియో యాప్ బాగా రావు మళ్ళీ లేదమ్మా మొత్తం పడేలాగా నానమ్మ అదిని నువ్వు ఒకసారి ఒక సెల్ఫీ తీసేసుకున్నావు చాలు మరి అందాచిన అప్పుడు నేను వెళ్తాను అందాచిన అందులో ఉంది అందులో చెయ్యడ్డ మాట్లాడు ట్రాక్టర్ అంటే ఇష్టం. వావ్ చూడండి సున్నుండలన్నీ కూడా టేస్ట్ అయితే చూసేద్దాం. అద్భుతం, అమోఘం, వెరీ టేస్టీ. చూడండి అందరికీ అయితే బౌల్లో అయితే వేసేసాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి భోగి మంట వేసేసాం కదా, ఇప్పుడు సున్నుండలు తినేద్దాం. వావ్ చూడండి తోస్తుంటేనే ఊరిపోతుంది కదా. వావ్ సున్నుండ అయితే టేస్ట్ చేసేద్దాం. చూడండి చిన్న నువ్వు కూడా తీసుకో. టేస్ట్ అయితే చూపించేస్తాను. వావ్ చాలా టేస్టీగా ఉందండి, అద్భుతం, సూపర్ టేస్టీ, చాలా బాగుందమ్మా. వావ్ చూడండి మా అబ్బాయికి కూడా బాగా నచ్చేసింది. కంపల్సరీ మీరు కూడా ఇలా తయారు చేసుకోండి, ఇలా అయితే తీసుకోండి. బాయ్ బాయ్.